హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి ఇప్పుడు హౌతీలు కూడా ఎంటర్ అయ్యారు. అటు ఇరాన్ కు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్ మీద దాడులు చేసేందుకు వాళ్ళు సన్నద్ధం చేసుకుంటున్నారు. మరి హౌతీలు ఎంటర్ అవడం వలన ఇజ్రాయెల్ కి ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? అసలు హౌతీల బలాబలాలు ఎంత? ఈ వార్ ఇంకా ఎటువైపు వెళ్తుంది అనుకోవచ్చు? వార్ రోజు రోజుకి పెరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు 30వ రోజు, ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అగ్రెసివ్ అటాక్స్కి దిగాయి. సో వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేస్తాయి. దాంతోపాటు 48 మంది నాయకత్వాన్ని కూడా మట్టుపెట్టారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ధీటుగా పోరాడుతూ ఉంది. సో ఇరాన్కి అయితే పెద్ద నష్టం జరిగింది, ఇరాన్కి లెబనాన్కి పెద్ద నష్టం జరిగింది. సో ఇరాన్తో పాటు ఇరాన్కి మామూలుగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇటు లెబనాన్లో హిజ్బుల్లాస్, యెమెన్లో హౌతీలు, తర్వాత పాలస్తీనాలో హమాస్, ఇటు ఇరాకీలో షియా మిలిషియా, తర్వాత సిరియాలో షియా మిలిషియా, ఇలాగా ఒక యాక్సిస్, ఒక బలగాల్ని ఇది తయారు చేసి పెట్టుకుంది ఇరాన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. వాళ్ళల్లో ఇప్పుడు హిజ్బుల్లా వాళ్ళు ఆల్రెడీ దిగారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ల్యాండ్ దీంట్లోకి ఆక్యుపై చేసుకునింది, లెబనాన్కి వెళ్ళిపోయింది. లెబనాన్లో దాదాపు 20 లక్షల మంది ప్రజలు అల్లకల్లోలమైపోయి ఇండ్లు వదిలిపెట్టి ఒక మహా సంక్షోభం అయితే అక్కడ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఇరాన్లో కూడా ఒక 5-6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 3,000 మందికి పైన చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి లేటెస్ట్గా. ఎందుకంటే గత 4 రోజుల నుంచి ప్రజల నివాసాల మీద, అపార్ట్మెంట్ల మీద ఇరాన్ పెద్ద 2,000 టన్నుల బాంబుల్ని వేస్తుంది. అంటే ఒక గాజా మెథడ్ని ఇరాన్లో కానీ లెబనాన్లో కానీ ఇజ్రాయెల్ అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకే ఒక ఆయుధం, బలమైన ఆయుధం ఇరాన్ దగ్గర ఉండేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి. దాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ప్రపంచ ఎనర్జీ క్రైసిస్ని, దాని ద్వారా ప్రపంచ ఇన్ఫ్లేషన్ని, ఆర్థిక మాంద్యాన్ని క్రియేట్ చేయగలిగిన ఒక క్యాపబిలిటీ ఇరాన్కి ఉంది. సో ఇప్పుడు దాంతోపాటు ఇజ్రాయెల్ మీద అటాక్, హౌతీలు కూడా రంగంలో దిగారు. ఇప్పటి వరకు హౌతీలు రాలేదు, 30 రోజులైనా కూడా హౌతీలు రాలేదు. 29వ రోజు హౌతీలు కూడా నిన్న అటాక్ చేశారు. అటాక్ చేసి మేము కూడా ఇరాన్కి మద్దతుగా ఈ వారిలో పాల్గొంటున్నాం అని చెప్పారు. హౌతీలు రావడం వల్ల ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ లేదా ప్రపంచానికి కానీ ఎక్స్ట్రా నష్టం ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. హౌతీలో దగ్గర బలాలు ఏంటంటే, హౌతీ యెమెన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హౌతీ కంట్రోల్లో ఉంటుంది. ఈ హౌతీ కంట్రోల్లో ఉన్న యెమెన్కి రాజధాని సనా అనమాట. సో వీళ్ళు జాదీ షియా మిలిషియా అంటారు. ఈ జాదీ మిలిషియాకి ఇరాన్ ముందు నుంచి సపోర్ట్ అనమాట. ఈ హౌతీల్ని ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఆయుధాలు అందించడం కానీ, ఎక్విప్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం కానీ, ఇదన్నీ ఇరాన్ చేస్తుంది. హౌతీలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇటు ఇజ్రాయెల్కి, గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియాకి, యూఏఈకి వ్యతిరేకంగాను, అమెరికాకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు. వాళ్ళ పోరాట మెథడ్స్ ఏంటంటే, వాళ్ళ దగ్గర బాలిస్టిక్ మిసైల్స్ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగిన బర్ఖాన్ తోఫా అనే బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అట్లాగే క్రూయిజ్ మిసైల్స్ కడ్స్ 2 అంటారు, కడ్స్ సౌమన్ అంటారు. ఇది కూడా 2 కిలోమీటర్ల వరకు ప్రయాణించద్దు. మండేబ్ అనే ఒక క్రూయిజ్ మిసైల్ కూడా ఉంది. దీంతోపాటు వాళ్ళ దగ్గర సమ్మద్ అనే డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ కూడా అటాక్ చేయగలవు. మొత్తంగా ఒక 2,000 వరకు మిసైల్స్ అండ్ డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి కాకుండా వాళ్ళు సీ వార్ఫేర్లో కూడా ఎక్స్పర్ట్లు. మామూలుగా నేవీకి సంబంధించి 3 రకాల నేవీలు ఉంటాయి. బ్లూ సీ నేవీ, గ్రీన్ సీ నేవీ, బ్రౌన్ సీ నేవీ అని 3 రకాలు ఉంటాయి. బ్లూ సీ నేవీ అంటే ప్రపంచంలో ఏ సముద్రంలోకైనా వెళ్ళగలిగిన షిప్పులు, ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేయగలిగి, సముద్రంలోనే నెలల తరబడి ఉండిపోగలిగి, అక్కడే ఫ్యూయల్ చేంజ్ చేసుకొని ఉండిపోగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నది అమెరికా లాంటి దేశాలకు అనమాట. దీన్ని బ్లూ సీ నేవీ అంటారు. అది కాకుండా గ్రీన్ సీ నేవీ, బ్రౌన్ సీ నేవీ అని ఉంటుంది. గ్రీన్ సీ నేవీ అంటే కొంత రీజనల్గా, కొంత పరిధిలో మాత్రమే వెళ్ళగలవు. ఇక బ్రౌన్ సీ అంటే చిన్న చిన్న తీర ప్రాంతాల్లో మాత్రమే చేయగలవు. ఈ హౌతీలు బ్లూ సీ లేదు వాళ్ళ దగ్గర, కానీ గ్రీన్ సీ అండ్ బ్రౌన్ సీ కొంతవరకు పటిష్టంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఎలాగైతే దాని ఏమంటారు స్వార్మింగ్ బోట్లు అంటారు, స్పీడ్ బోట్లు, అటాక్ చేయగలిగిన బోట్లు ఉండడం,
ఉంటున్నాయి, డ్రోన్స్ ఉంటున్నాయి, రాకెట్స్ ఉంటున్నాయి, తర్వాత మైన్స్ పెట్టగలరు. ఎట్టాగైతే ఇరాన్కి ఈ హార్ముజ్ జలసంధి ఉందో వీళ్ళ దగ్గర కూడా రెడ్ సీలో అట్లాంటిది ఒకటి ఉంది. దాని పేరు బాబ్ అల్ మండేబ్ అంటారు, అంటే గేట్ ఆఫ్ టియర్స్ అని దీనికి పేరు. ఈ బాబ్ అల్ మండేబ్ కూడా ఇక్కడ హార్ముజ్ జలసంధి లాగే అది కూడా నేరుగా ఉంటుంది, అంటే 32 కిలోమీటర్ల విడ్త్ ఉంటుంది. అక్కడ మనకి ప్రపంచ ఆయిల్లో 10 నుంచి 12% అక్కడ ట్రావెల్ అవ్వాలి. అట్లాగే ప్రపంచంలో ఉండే సరుకుల్లో 25% కంటైనర్ షిప్స్ అక్కడి నుంచే వెళ్ళాలి, అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ డిస్టర్బ్ చేస్తే మొత్తం ఈ 10% ఆయిల్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే హార్ముజ్ జలసంధిని వీళ్ళు టైట్ చేశారో సౌదీ అరేబియా, అరామ్కో కానీ ఇదంతా కూడా డైవర్ట్ చేసింది ఇది ఎలాగా ఈ సీ ద్వారా, రెడ్ సీ ద్వారా. రెడ్ సీ అనేది సూయజ్ కెనాల్ నుంచి వచ్చేవన్నీ కూడా వయా రెడ్ సీ గుండానే ఇండియన్ ఓషన్కి కనెక్ట్ అవుతుంటాయి. ఇటు యూరప్, ముఖ్యంగా ఏషియాకి వచ్చేవన్నీ కూడా అలాగే రావాల్సింది. దాని మీద ఆల్రెడీ ఇజ్రాయెల్ షిప్పుల్ని, అమెరికా షిప్పుల్ని ఎప్పటి నుంచో అటాక్ చేస్తూ ఉంది. 2025 నుంచి కూడా ఈ హౌతీలు అటాక్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఇటు నుంచి వచ్చే మామూలుగా అయితే సంవత్సరానికి $1 ట్రిలియన్ అమెరికా డాలర్ల వర్త్ ఉన్న సరుకులు వస్తుంటాయి, ఆయిల్ కానీ లేకపోతే సరుకులు కానీ. అది తగ్గిపోయింది. ఒకప్పుడు 26,000 షిప్పులు వచ్చేవి సంవత్సరానికి, ఇవాళ 12,700కి పడిపోయింది అనమాట వీళ్ళు అటాక్ చేయడం వల్ల. ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా వాళ్ళు కూడా మేము అది కంప్లీట్గా బంద్ చేస్తామంటున్నారు. అది కానీ బంద్ చేస్తే ఇంకొక 10% ఆయిల్, గ్యాస్ ఆగిపోతాయి, 25% ఇది అయిపోతుంది. అప్పుడు ఏంటంటే తిరుక్కు రావాలి, ఆఫ్రికా మొత్తం తిరుక్కొని రావాలి, దీనివల్ల కాస్ట్ పెరిగిపోతుంది. ఇది హౌతీల వల్ల ప్రపంచానికి రాబోయే ప్రమాదం. అంటే యుద్ధం కంటిన్యూ అయితే హౌతీలు కూడా అక్కడ బిగిస్తారంటే ఆల్రెడీ ఇక్కడ 20%, అక్కడ ఒక 10%, 30% ఆయిల్, గ్యాస్ ఆగిపోతాయి. సో అది ఇండియాకి దెబ్బ, తర్వాత ఏషియన్ కంట్రీస్కి అన్నిటికి దెబ్బ, రెండోది ఇజ్రాయెల్, వీటికి కూడా ఓవరాల్గా అమెరికాకి, ఇది మొత్తం ప్రపంచ వాణిజ్యానికి ఇది పెద్ద దెబ్బగా చెప్పచ్చు అనమాట. సో అందుకని వీళ్ళు ఇప్పుడు రావడం అనేది చాలా డేంజర్గా మనం చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్కి అయితే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పుడు మొత్తంగా 6 దేశాలతో ఫైట్ చేయాలి. అంటే పాలస్తీనాలో వెస్ట్ బ్యాంకు, తర్వాత గాజా, ఇరాను, లెబనాను, తర్వాత సిరియా, తర్వాత ఇప్పుడు యెమెన్. ఇన్ని దేశాలతో అది ఒకటే ఫైట్ చేయాలి. అది ఎంత దేశం, బుడ్డ దేశం, అది 22 చదరపు కిలోమీటర్ల వైశాలు ఉంటుంది. ఒక చోట అయితే 15 కిలోమీటర్లే ఉంటుంది. నేరో దేశం విడ్త్ చాలా చిన్నదనమాట. రెండోది దాని జనాభా ఎంత, 90 లక్షలు. సో కాబట్టి వాళ్ళు అంతా ఆల్రెడీ ఆ సైన్యము లోపలే కొలాప్స్ అయిపోతుందని వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నిన్ననే అనౌన్స్ చేశారు. దాని మీద మనం టాపిక్ చెప్పుకున్నాం. అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ సైన్యం గత 2-3 ఏళ్ళుగా యుద్ధం చేసి అలసిపోయి వాళ్ళకి రకరకాల మానసిక సమయం, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎక్కువ చంపారు, ఆడవాళ్ళని ఎక్కువ చంపారు, వాళ్ళు అత్యంత దారుణంగా చంపారు. దాని ఎఫెక్ట్ సైకలాజికల్గా వాళ్ళ మీద పడుతుంది, ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ 3 రకాలు ఉంటాయి. ఐరన్ డోమ్ ఒకటి, డేవిడ్ స్లింగ్ ఒకటి, ఆరో 2 and 3. ఈ 3 రకాలు ఆల్మోస్ట్ బ్యాటరీస్ అయిపోయినాయి. అందుకనే ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తున్న అనేక మిసైల్స్, డ్రోన్స్ పడుతున్నాయి. ముఖ్యంగా క్లస్టర్ బాంబ్స్ చాలా ఎఫెక్టివ్గా ఇరాన్ అటాక్ చేయగలుగుతుంది. దాంతోపాటు లెబనాన్ నుంచి వీళ్ళు హిజ్బుల్లాసు, ఇటు యెమెన్ నుంచి హౌతీలు, వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు 30 ఏట దాడి అనేది జరుగుతుంది సో ఇజ్రాయెల్ మీద. సో కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు ఆల్రెడీ అతలకుతలమైంది. చాలా భవనాలు మనం చూసాము, డిమోనా, అరద్దు, ఈ టౌన్లలో చూసుకుంటే వీడియోలు కూడా విపరీతంగా. మామూలుగా వాళ్ళు ఆ మ్యాప్లో కూడా తీసేస్తున్నారు ఇజ్రాయెల్. అంటే గూగుల్ మ్యాప్స్లో కూడా వాటిలో తీపిచ్చేస్తున్నారు, కనబడకూడదు, మన ఎంత నష్టం జరిగిందో ప్రపంచానికి తెలియకూడదని. అయినా కూడా లీక్ అవుతుంటాయి కదా, ఎవడో ఒకడు వీడియోలు తీసి పెడుతుంటారు. అలాగా చాలా విధ్వంసం కనబడుతుంది. ఇది కానీ జరిగితే మాత్రం ఇజ్రాయెల్, ఆయన ఎవరు స్టీవ్ విట్కాఫ్ చెప్పాడు, ఒక బాంబు చాలు ఇజ్రాయెల్ని మటాష్ చేయడానికని. సో కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఇంకా ఉపయోగించిన ఒక ఆయుధం ఉంది, అదే న్యూక్లియర్ వెపన్. ఇజ్రాయెల్ దగ్గర కూడా 80 నుంచి 200 వరకు వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు.
సో ఇది ఈ అటాక్ కానీ ఎక్కువైతే ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్ ఇరాన్ మీద వేసే అవకాశం కూడా ఉంది అంటారు. దీన్ని శాంసన్ ఆప్షన్ అని కూడా అంటారనమాట. అంటే బైబిల్లో శాంసన్ ఆప్షన్ని నిన్న కూడా ఒక ప్రముఖ కువైట్లో ఉండే ఒక ప్రముఖ యూట్యూబరు, ప్రముఖ బిజినెస్ మ్యాన్, ఆయన శాంసన్ ఆప్షన్ని ఇజ్రాయెల్ ఉపయోగించబోతుంది అని జోస్యం చెప్తున్నాడు. అదే జరిగితే మాత్రం ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్న అణుబాంబు మాత్రం ఇరాన్ మీద వేస్తే దాని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా ఖచ్చితంగా వస్తుంది. మనందరికి కూడా రేడియేషన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.